టెస్లా ఈవీ లవర్స్కు ఒక డ్రీమ్ కార్. లక్షలు ఖర్చు చేసైనా టెస్లా కార్ను సొంతం చేసుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2023 మోదీ అమెరికా పర్యటన తర్వాత టెస్లా ఎంట్రీపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఏవేవో కారణాలతో అది జరగటం లేదు. ఇప్పుడు టెస్లా ఎంట్రీకి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైన వేళ ట్రంప్ సీన్లోకి వచ్చి ఇదేం బాలేదు అనటం హాట్ టాపిక్ అవుతోంది. మస్క్ ముందే టెస్లా ఇండియా ఎంట్రీ పైన ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అన్యాయం అంటూ విమర్శించారు. దీంతో భారత్లో టెస్లా ఎంట్రీపై మస్క్ ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇందుకు టెస్లా ఇండియా ఎంట్రీపై ట్రంప్ అసంతృప్తికి రీజన్ ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ విషయంలో మస్క్ ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? వాచ్ ది స్టోరీ. టెస్లా ఇండియా ఎంట్రీపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి, ఎలాన్ మస్క్ ముందే అన్యాయం అంటూ విమర్శలు. టెస్లా భారత్ ఎంట్రీపై మస్క్ ఎలా ముందుకెళ్తారు? ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి, కానీ టెస్లా కార్లు వాటన్నింటికంటే డిఫరెంట్. టెస్లా కార్లకు ఉన్న ఆధునిక సౌకర్యాలు మరే ఇతర ఈవీలకు లేవు. వాట్ మేక్స్ టెస్లా సో స్పెషల్ అని మస్క్ ని అడిగితే ఇవిగో ఇవే అంటూ చాలా పెద్ద లిస్ట్ చదువుతారు. డిజైన్, బ్యాటరీ ఛార్జింగ్, వైర్లెస్ అప్డేట్స్. ఒకటేంటి, వాట్ నాట్, వై నాట్ అన్నట్టుగా టెస్లా అంటేనే సంథింగ్ స్పెషల్. జీరో యాక్సిడెంట్స్ కు అవకాశం కల్పించేలా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఆటో పైలట్ మోడ్ తో తయారవుతాయి. ఈ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. టెస్లా తయారు చేసే అన్ని కార్లు బయో వెపన్ డిఫెన్స్ మోడ్ తో వస్తాయి. ప్రమాదకర కెమికల్స్ కారులోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక అడ్వాన్స్డ్ పార్కింగ్ సెన్సార్లతో పార్కింగ్ చేయడం అన్నది ఈజీగా జరిగిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టెస్లా కార్ల ముందు మిగతా ఈవీలు ఎందుకు పనికిరావంటారు ఎక్స్పర్ట్స్. అందుకే వరల్డ్ వైడ్ గా టెస్లాకు అంత డిమాండ్. అలాంటి టెస్లా ఇండియా ఎంట్రీ కోసం ఎలక్ట్రిక్ కార్ లవర్స్ ఎప్పటి నుంచో 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2023లో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మస్క్ చెప్పిన మాట ఇదే. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్తుపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈ ప్రకటన తర్వాతే టెస్లా భారత్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. మధ్యలో పూణే వేదికగా టెస్లా కార్యకలాపాలు షురూ కాబోతున్నాయని వార్తలొచ్చాయి. కట్ చేస్తే లోక్సభ ఎన్నికల వేళ టెస్లా చీఫ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలోనే మెగా డీల్ ఫైనల్ కాబోతోందని చర్చ జరిగింది. ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ తర్వాత భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు ఎలాన్ మస్క్ బ్రేక్ ఇచ్చారు. అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10% తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ పరిణామాలతో టెస్లా భారత్ ఎంట్రీ ఇక అసాధ్యమని చాలామంది డిసైడ్ అయిపోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అగ్రరాజ్యంలో ట్రంప్ రీఎంట్రీ జరగడం, మోడీ అమెరికా పర్యటన, అప్పుడే మస్క్తో భేటీ చకచక జరిగిపోయాయి. ఆ తర్వాతే భారత్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి నియామకాలు మొదలయ్యాయి. అమెరికా పర్యటనలో ట్రంప్ కంటే ముందే ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు మోడీ. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ భారత్లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో షోరూం కోసం అన్వేషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాదిలోనే రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్ల తయారీ సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా బుల్లెట్ వేగంతో టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతుంటే సడన్ గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇండియాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. భారత్లోకి టెస్లా ఎంట్రీ ప్రణాళికలపై ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలోని ప్రతి దేశం తమను వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని, సుంకాలతో తమ నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు అన్నారు. దీంతో ఎలాన్ మస్క్ తన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారుతుందని, అందుకు ఉదాహరణ భారతేనని కడుపు మంట బయటపెట్టుకున్నారు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు మస్క్కు మంచిదే కావచ్చు, కానీ అమెరికాకు అది చాలా అన్యాయమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారత్లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయడం ట్రంప్కు ఇష్టం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నారు అన్నదే అసలు ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు కాదు అంటే ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ అయినా ముందుకు అడుగు వెయ్యడు. కానీ ఎలాన్ మస్క్ అలా కాదు. రాజు కన్నా మొండివాడు బలవంతుడు అన్నమాట మస్క్కు అక్షరాల అతికినట్టు సరిపోతుంది. మస్క్ డిసైడ్ అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు ఆదేశించినా లెక్క చెయ్యడు. పైగా అతి పెద్ద మార్కెట్ను మస్క్ వదులుకోలేడు. వివరంగా చెప్పాలంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు,
వినియోగం ఉన్న మన దేశంలో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా అదే చేస్తున్నారు. నిజానికి గతంలో భారత్ను ఎలాన్ మస్క్ అస్సలు పట్టించుకోలేదు. కానీ యాపిల్ మ్యాజిక్ తో మస్క్ దృష్టి భారత్పై పడింది. భారత్లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటే భారీగా లాభపడొచ్చని తెలిసి కూడా ఒక్కోసారి వెనకడుగేస్తారు. కొన్నేళ్ల క్రితం వరకు యాపిల్ సంస్థ కూడా అలాగే ఆలోచించింది. ఇండియన్ మార్కెట్కున్న పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోవడానికి యాపిల్కు 15 ఏళ్లు పట్టింది. 2008లో ఐఫోన్ 3G మోడల్ని భారత్లో అమ్మడం మొదలుపెట్టిన యాపిల్ సంస్థ ఇప్పుడు ఇక్కడే ఐఫోన్లు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. 2023 జనవరిలో $100 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను ఇండియా నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది. టెస్లా అధినేత మస్క్ భారత్ వైపు చూడ్డానికి కూడా యాపిల్ సక్సెస్ స్టోరీనే కారణం కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2008లో ఐఫోన్ 3G మోడల్ని భారత్లో అమ్మడం మొదలుపెట్టిన యాపిల్ సంస్థ ఇప్పుడు ఇక్కడే ఐఫోన్లు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. 2023 జనవరిలో $100 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను ఇండియా నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది. టెస్లా అధినేత మస్క్ భారత్ వైపు చూడ్డానికి కూడా యాపిల్ సక్సెస్ స్టోరీనే కారణం కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ప్లాంట్ ఏర్పాటుతో పాటు సప్లై చైన్ ని అవసరమైతే చైనా నుంచి భారత్కు మార్చాలని కూడా మస్క్ ఆలోచిస్తోన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఎంట్రీతో అమెరికా చైనా మధ్య ఊహించినట్టే వాణిజ్య యుద్ధం పీక్స్ కు చేరిపోయింది. ఇలాంటి సమయంలో చైనాలో కార్యకలాపాలు కొనసాగిస్తే బీజింగ్ ఆంక్షల దెబ్బ టెస్లాపై గట్టిగానే పడుతుంది. కాబట్టి సప్లై చైన్ ఇండియాకు షిఫ్ట్ చేస్తే ఇక్కడి నుంచి టెస్లా కార్ల ఎగుమతులు చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో చైనాతో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్ కూడా చైనా సప్లయర్స్ ఇండియా కంపెనీలతో జట్టు కట్టి మన దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చేసింది. టెస్లా కూడా అదే మోడల్ని ఫాలో కావాలని కేంద్రం సూచిస్తోంది. అదే జరిగితే చైనాకు చిక్కులు తప్పవన్నమాటే. ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు చైనాను వేడుతున్నాయి. భారత్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నాయి. దానికి కారణం అమెరికాతో సహా ఇతర దేశాలతో చైనాకున్న వివాదాలు, భారత్కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, పాకిస్తాన్ తప్ప భారత్ నుంచి ఎలాంటి ప్రాడక్ట్స్ అయినా దిగుమతి చేసుకోవడానికి ప్రపంచమే సిద్ధంగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్ చైనాకు వ్యతిరేకంగా భారత్కు అనుకూలంగా ఉంది. ఎలాన్ మస్క్ సైతం ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి టెస్లా ప్లాంట్ ఏర్పాటు కోసం కాస్త ఆలస్యంగా అయినా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే భారత్లోకి టెస్లా ప్రవేశానికి కొన్ని సవాళ్లున్నాయి. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులున్నాయి. 2024 మార్చిలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ భారత్లో $500 మిలియన్ పెట్టుబడి పెట్టి 3 ఏళ్లలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దీంతో పాటు విద్యుత్ వాహనాల తయారీకి వినియోగించే విడి భాగాలను 25% వరకు స్థానికంగానే సమీకరించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు $35,000 కంటే అధిక ధర కలిగిన కార్లను 15% సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. అది కూడా ఏటా 8,000 ఈవీ కార్ల వరకు మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో కార్ల ధరను బట్టి 70 నుంచి 100% వరకు దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇది టెస్లా కంపెనీ ఎంట్రీకి పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పటినుంచో మోడీ సర్కార్ను కోరుతోంది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం న్యూ ఈవీ పాలసీకి ఆమోదం తెలపడంతో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది. అయితే టెస్లా 100% వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతుల్ని కొనసాగిస్తుందా, లేదంటే నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15% తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాల్ని ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. మరోవైపు టెస్లా కార్లు భారత్లో దూసుకువెళ్లడం అంటూ మొదలు పెడితే వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. ముఖ్యంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీతో పాటు ఎనర్జీ సెక్టార్లో గణనీయమైన వృద్ధి చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా వ్యవస్థను, కాలుష్యరహిత వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ సర్కార్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాలను అందుకునేందుకు టెస్లా ఎంట్రీ మనకు కలిసొస్తుంది. ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే టెస్లా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ను డామినేట్ చేసే స్థాయికి ఎదగడమే కాదు, రవాణా రంగం వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకాలను నియంత్రించడంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు కాలం చెల్లి ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం పరుగులు పెడుతున్న సమయంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్కు గేమ్ చేంజర్ అవుతాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.